హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఈరోజు చాలా అంశాలు కూడా తీసుకొచ్చాను. ఈరోజు మనం చాలా అంశాల గురించి కూడా చర్చించుకోవాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను ఎల్లవెల్లలా చేస్తున్నా. నిజానికి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోబోతున్నాం. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ఎప్పుడైనా విపక్ష పాత్ర పోషించి తెలంగాణ ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ నిత్యం అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తుంది వైఆర్ టీవీ. నేను ఒకటే మాట చెప్తున్నా, ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, నేడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, రేపు భారతీయ జనతా పార్టీ ఉన్నా, ఎల్లుండి కమ్యూనిస్టు పార్టీలు ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా నా ప్రశ్న అనేది ఆగదు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. మన మీద అక్రమ కేసులు బనాయించడం, అసలు ఎలాంటి నిజానికి వాస్తవానికి మనం ఏదైనా తప్పు చేశామంటే అదో పద్ధతి. అక్రమ కేసులు బనాయిస్తూ ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో మొత్తానికి దేనికి తలెగ్గేది లేదు. అరెస్టు చేసుకో, జైలు తీసుకపో, నువ్వు నా ప్రాణాన్ని తీయదలుచుకుంటే మాత్రం తెలంగాణలో అగ్గి రాజేస్తుంది. నా ప్రాణానికి నేను లైవ్లోనే చెప్తున్నా ఈరోజు వైఆర్ టీవీ వేదిక మీద, నా ప్రాణానికి ఏం జరిగినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు, సీతక్క, దానితో పాటు మాజీ మావోయిస్టులు, తనతో తిరిగే ప్రతి ఒక్కరు అందరూ బాధ్యులే. నా ప్రాణానికి ఏం జరిగినా కూడా వీళ్ళందరిది బాధ్యతనే. నాకు ఏ హాని జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరు బాధ్యత వహించాలి. లేదు కాదు కూడదంటే కుదరదు. నాకు ప్రాణహాని ఉంది. ఈరోజు నేను రాష్ట్ర డీజీపీ గారికి లేఖ రాసిన. ఏమని రాసిన? అందరికీ రాసిన. ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నర్తో సహా ఎవరెవరికి రాసిన అనేది ఒకసారి మీకే చూపెడతా. తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇగో నేను చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా. ఈరోజు ఏంది అంటే నా మీద చాలా రకాలుగా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. రాష్ట్ర డీజీపీకి నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతోపాటు ములుగు జిల్లా ఎమ్మెల్యే ప్రస్తుత మినిస్టర్ సీతక్క, దాంతోపాటు తన చుట్టూ ఉండే అనుచరులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ నాకు ఏం జరిగినా బాధ్యత మీదే. మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకటే మాట అన్న, ఇక్కడ అసలు ఏంటి సమస్య రంజిత్ అంటే చాలా క్లియర్గా చెప్తా. మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఎక్కువ ఒకటే విషయం చెప్తా. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నేను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా రాజకీయ పార్టీలకు మీ అందరికీ తెలుసు, మీడియాలో ప్యాకేజీలు ఉంటాయి. అంటే ఏదైనా సపోర్ట్ చేస్తే మనకి ఏదో రకంగా సహకారం కానీ ఇతరత్ర అదంతా ఉంటుంది. నేను ఎవరిని అయితే చాలామందికి కూడా రాజకీయ నాయకులకు సపోర్ట్ చేసినామా చేయలేదా పక్కన పెడితే 20,000 వీడియోలు చేసినామా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 20,000 వీడియోలు చేసినప్పుడు నేను చాలా దారుణంగా ఇదే తీన్మార్ మల్లన్న, రఘు, లేకపోతే కాలోజీ టీవీ, జిఎస్ఆర్ శివరామరెడ్డి కానీ లేకపోతే చాలా ఛానల్ వాళ్ళందరికంటే భయంకరమైన ఎక్కువ లైవ్లు పెట్టినా, ఎక్కువగా కూడా మాట్లాడిన. ఏ ఒక్కరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఏమనలే. కానీ రంజిత్ గారు మీ ప్రశ్న ఆపాలే, మీరు మాట్లాడకూడదు. వచ్చి 50 రోజులు కూడా అయితలేదు, మీకేమైంది? ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు? అమ్ముడుపోయారా? ఆధారాలు చూపెట్టన్నా. రాష్ట్ర ప్రభుత్వం మీదే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ దగ్గరనే ఉంది. అన్నీ మీ దగ్గర పెట్టుకొని నన్ను అడిగితే ఏమొస్తుంది సారు అన్న. లేదు. మరి ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అనేది ఒకటి ఉంటే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, నిజాలు తెలుస్తాయి, ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది. సరే, బాపు నువ్వేరా అని ఒక వీడియో ట్రోల్ అయింది. దాని తర్వాత ఒక పబ్లిక్ కాలర్ ఏమని చెప్పిండు, నాకు నా భార్య పొద్దంతా పనికి పోయి వచ్చినాం, ఇంతంత బువ్వ కూర అనుకుంటే ఇద్దరికి మా ఆవిడకు నాకు మాట వచ్చి రేవంత్ రెడ్డి పెట్టిన బస్సు ఏదైతే ఉందో అది ఎక్కి వెళ్ళిపోయిందంటే నేను నవ్విన. లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు చండి పెడతారని నేను ఆ మాటను పరిగణలోకి తీసుకోలే. ఈ 2 వీడియోలట వీళ్ళని చాలా ఇబ్బందికరంగా గురి చేసినాయట. అంటే నేనేమంటున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే ఎందుకు మంచిది అని నేను ఎందుకు చెప్పినా అంటే, ఈరోజు కరెంటు కోతల విషయంలో కానీ, నాగార్జున సాగర్ పక్కన క్రాఫ్ హాలిడే ప్రకటించడం కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర క్రాఫ్ హాలిడే ప్రకటించడం కానీ,
రైతులకు రైతు బంధు వేయకపోవడం కానీ, దాంతో పాటుగా ఇక్కడ వచ్చిన నెలలోనే మెగా డిఎస్సి వేస్తానన్నారు వేయలే, రైతు బంధు 15,000 వేస్తానన్నారు వేయలే, 200 యూనిట్ల విద్యుత్ ఇస్తానన్నారు ఇవ్వలేదు, ఫ్రీ మహిళలకు బస్ పాస్ అని ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం అని పెట్టిలో దానివల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు అని ప్రశ్నించిన. దానితో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ దేశంలోనే 4వ స్థానం, 21 రకాల వృక్ష సంపద, 6 లక్షలకు పైగా మొక్కలు ఉన్నాయి. దానికి ఇంకా కావాలంటే, ఇంకా భూమి కావాలంటే దానికి అలాట్ చేయాలి, కానీ దాని భూమిని గుంజుకోవడం తప్పు. దాంతోపాటు 1000 కోట్లకు సంబంధించి ఏదైతే హైకోర్టు నిర్మాణానికి చెప్తా అన్నారో అదే 1000 కోట్లల్లో 500 కోట్లు తెలంగాణలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో కూడా పూర్తి స్థాయిలో మా స్త్రీలందరికీ, నా ఆడబిడ్డలకు టాయిలెట్లు లేవు ఏర్పాటు చేయండి, ఇంకో 500 ఏంది అంటే దవాఖానాల మీద ఖర్చు చేసి మంచి వైద్యం అందించండి అన్న. లేదు గట్లెట్లా ప్రశ్నిస్తావు అని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒత్తిడి. ఒకరేమో నిన్ను చంపేస్తా అని, ఇంకొకరేమో బిడ్డాయాల సాయంత్రం వరకు నేను అబ్స్కాండ్ ఎత్తుకపోడే అని ఇంకొకరు. నాకు చెప్పుతున్నా, ముళ్ళు గుచ్చిన చిన్న గాయమైన ఏది జరిగినా నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నేను బరాబర్ చెప్తున్నాను, అది 10 ఛానళ్ళు దిగినాయి. నన్ను అరెస్ట్ చేసినా, చిత్రహింసలు పెట్టినా, చంపే ప్రయత్నం చేసినా, నా మీద కుట్రలు చేస్తే, బిడ్డ నువ్వు ఏ తల్లి కడుపులో పుట్టినో నేను అదే తల్లి కడుపులో పుట్టినా. సినిమా సితారైతే నేను చెప్తున్నా బరాబరి. సీతకు చెప్తున్నా, మీ యొక్క ఏంది కరోనా టైంలో మీరు ఆ మూటలు ఎట్ల మోసిలు, 800 కోట్లు వచ్చినాయి, ఏం కథ, సిబిఐ దర్యాప్తుకి ఇవ్వమని పూర్తి సమాచారం సేకరించిన. రేపు ఎల్లుండో ఈడీ, సిబిఐ అన్ని దర్యాప్తు సంస్థలకు ఇస్తాం. ఖచ్చితంగా కూడా దాని సమాచారాన్ని సేకరిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తే, ఒక ఎమ్మెల్యేగా ఉంటే, ఒక కార్యకర్త పోయి ఇట్లా శాలువ కప్తే ఎంపంటే గన్మేనో పిఏనో ఇతరత్ర ఉన్న వాళ్ళు ఎంబటే శాలువ తీసుకుంటారు. మీ అందరికీ తెలుసు. మనం బొకే ఇయ్యంగానే పక్కన ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అలాంటిది మీరు మూటలు మోస్తున్నప్పుడు అక్కడున్న మీ డ్రైవర్ కానీ, మీ పిఏలు కానీ, మీ గన్మెన్లు కానీ, లేకపోతే ఇతరత్ర పార్టీ సభ్యులు కానీ ఎవరు ఎందుకు వాళ్ళు కనబడలే, నువ్వు ఒక్కదానివే ఎందుకు హైలైట్ చేస్తున్నావు? దాంతోపాటు ములుగు జిల్లా మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎక్కడైనా రోడ్డు పక్కన ఉన్న గ్రామాలకు ఎక్కడ ఇయ్యలే, కొండలల్లో వాళ్ళకే ఇచ్చింది. ఇప్పటికీ పోనీ వాళ్ళదేమన్నా అభివృద్ధి చేసిందంటే కరెంటు లేదు, గుడిసెల్లో తినడానికి బుక్కెళ్ళలేదు. ఎస్, వాస్తవం ఇది. కేవలం ఇతర రాష్ట్రం నుండి వచ్చిన 30,000 మంది అక్కడ ఉన్నారు, 30-40,000 ఆ ఓట్ల కోసం తప్ప ఏం లేదు. ఇప్పటి వరకు తట్టిన మట్టి కూడా ఎత్తిపోయలే. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తున్నా, బిల్కుల్ నా ప్రాణానికి ఏమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. సరే, నేను మళ్ళీ చెప్తున్నా, నేను బానిసని కాదు, అమరుని తెలంగాణ గడ్డ మీద చెప్తున్నా. ఏం చేసినా భయపడుతున్నావా రంజిత్? అది కాదు, తెలంగాణ సమాజానికి పూర్తి సమాచారం ఇస్తున్నా. లైవ్లోనే చెప్తున్నా, నేను ఏ తప్పు చేయ, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నన్ను కన్న తండ్రి అయినా, నేను పుట్టిన జాతైనా, లేకపోతే నేను పెరిగిన వ్యవసాయ కుటుంబం అయినా నాకు ఎక్కడ ఇలాంటి తప్పుదో. మీరు కావాలని కుట్రలు కుతంత్రాలు చేసి గతంలో జర్నలిస్టుల మీదుగా లెక్క ఇప్పుడు నా మీద చేస్తాయంటే కుదరదు. నేను చెప్తున్నా కదా, మీరు ఏమన్నా చేసుకోరు బై, నీ ప్రభుత్వం స్టాండర్డ్గా ఉండాలి. నీ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు నువ్వు ఏ ఆశయంతో నచ్చినో. నేను ఒక మాట అనుకున్నా, సరే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ముఖ్యమంత్రి అవకాశం రాలే, అనుకోకుండా అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, జెడ్పీటీసీ స్థాయి నుండి అనేక ప్రజల యొక్క సమస్యలను చూసిండు, వండర్గా పరిపాలన చేస్తాడు అనుకున్నా. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడంలో నా వాటా కూడా ఉంది. నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ఆ కుర్చీ కింద ఉన్న 4 చక్రాలలో ఒక చక్రం నాది కూడా. నువ్వు నా మీదనే అన్నం తల్లిపాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా నా మీదనే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు అంటే వారవ్వా, సెల్యూట్ రేవంత్ రెడ్డి, నువ్వు చాలా సూపర్. అసలు నేను చెప్తున్నా కదా. సరే, ఇక కానీరి తెలంగాణ ప్రజలారా, నాకున్న ప్రాథమిక సమాచారం, విశ్వసనీయ వర్గాల ప్రకారం నాకు అందిన సమాచారాన్ని మీకు చెప్పిన. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనే విషయాన్ని చెప్తున్నా. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది అనేది నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, రేపు చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తున్నా. ఏం జరగబోతుంది తెలంగాణలో, ఎట్లుండబోతుంది అనేది నేను ఎప్పటి నుండో చెప్పుకుంటూ వచ్చినా, ఇప్పుడు కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలారా. సో వీళ్ళందరూ ఏం లేదు ఇక్కడ వీళ్ళకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళేదో చేయాలనుకుంటే తెలంగాణ సమాజమో లేదా విపక్ష పార్టీలో లేకపోతే ఇతరత్ర నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలుసు. సో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. సో మొత్తానికి ఇది క్లారిటీ. ఇక దాంతోపాటుగా నేను చెప్పినట్టుగానే నిజంగానే వాస్తవ విషయాలలో ఎక్కడ కోపం వచ్చిందంటే, ఇగో ఇక్కడ కోపం వచ్చింది. నేను చెప్పిన కదా, మళ్ళా చెప్తున్నా.
ఇగో ఇక్కడ 200 కోట్లు ఆల్ సోషల్ మీడియా డిలీట్, ఇతర దేశాలకు ఓ మీడియా అధినేతల్లో ఛానళ్లలో వీడియోలు డిలీట్, దాంతో పాటుగా రాయబారం ఇతర దేశాలకు. ఈ ఎపిసోడ్ ఉన్నది, ఇంకా ఒడవలే, చాలా ఉంటుంది. ఇలాంటి అన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తా. జర ఇక తెలంగాణ ప్రజలారా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి చేరవేయండి. అయితే ఇంకొకటి కూడా ఉన్నది, ఇది చెప్పకపోతే మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. రేపు పొద్దుగాల వార్తలు చదవకపోయినా ఎటన్నా వేనా కూడా మన మీదికి ఆరోపణ వస్తుంది. ఏంది అంటే బట్ట కాల్చి మీదేస్తాలి. ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలంటే బట్ట కాల్చి మీదేస్తాలి. సో ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్న విషయం. రైట్, ఇక నేను నేరుగా వార్తల్లోకి వెళ్తా. ఈరోజు వార్తలు చాలా గరంగరంగా ఉంటాయి, కొద్దిగా చూడుర్రి. నేనేమంటున్నా అంటే ఒకసారి గిది కావాలి నాకు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? ఇగో గిది. మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిర్రు. సూర్యాపేటలో బీఎస్పీ కౌన్సిలర్ ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని దౌర్జన్యం. పావని కృపాకర్కు అండగా నిలిచిన జగదీష్ రెడ్డి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి. శబాష్. ఇక చూడరి, ఇక చూడవా రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వంలో ఎట్లున్నది ఏం కథ అంటే ఒక్కసారి ఆలోచించుదాం. చూడు, ఇది నేను చెప్పిన మాట కాదు, గిడ కనబడుతున్నాడా మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి. ఏంది అంటే ఈ అరాచకం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చోట్ల కూడా అవిశ్వాస తీర్మానం పెడితే ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకపోతే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుని ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు దాడి చేస్తూ ఉన్నారు. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ చేసి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ భజన మీడియా కళ్ళకి ఎందుకు కనబడట్లేదు? వాళ్ళ కంటి వెలుగేమన్నా ఆపరేషన్ అవసరం ఉన్నదా? ఈ తెలంగాణలో ఇదే కేసీఆర్ ప్రభుత్వం కనుక చేసి ఉంటే సినిమా ఎట్లుండో మీకు అర్థమవుతుంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ వెళ్ళి వీళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే, వీళ్ళ ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే కనీసం స్పందించారండి. ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి గారు, ఏంటండి ఈ పరిపాలన? వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కౌన్సిలర్ లాంటి దాడి చేయడం ఎంత దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు ఎవరికి మద్దతు ఇవ్వదలుచుకుంటే వాళ్ళు ఇస్తారు. కానీ ఈరోజు మద్దతు ఇవ్వలేదని ఇంటికి మీదికి వెళ్ళి దాడి చేసి, అంటే అటెంప్ట్ టు మర్డర్ కింద వస్తుంది. నా మీద బనాయించినావు కదా చాలా రకాలుగా, గీడ బనాయించు. నువ్వు నిజంగా మగ పిల్లగాడివి అయితే, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి అయితే, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి నేను రంజిత్, నేను ఇచ్చిన మాట నిలబడి ఉంటా, నేను ఖచ్చితంగా కూడా అందరికీ న్యాయం చేస్తా, నేను కుట్రలు కుతంత్రాలు చేయను, నీ నీతి నిజాయితీతోని భారత రాజ్యాంగాన్ని నమ్మి ఇక్కడ పరిపాలన చేస్తా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ హక్కులు భంగం వాటిల్లదే లేదు అంటే నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాడి చేసిన కౌన్సిలర్లందరినీ సస్పెండ్ చేసి జైలే. అప్పుడు తెలంగాణ ప్రజలందరికీ నీ పైన నమ్మకం వస్తుంది. చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ అపీల్ రాష్ట్ర డీజీపీ గారు, ఈ కౌన్సిలర్లందరి మీద ఎవరైతే దాడి చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లు నమోదైనయా, వాళ్ళను రిమాండ్కు తరలించిల్లా, వాళ్ళను ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు చెప్పగలుగుతారా? లేదు. ఇప్పుడు దీన్ని ప్రశ్నించద్దిగా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భజన మీడియాలు ఇది రాదు. ఇది ప్రశ్నిస్తే ఏమవుతుందంటే, ఏ రంజిత్ వచ్చి 50 రోజులు కూడా కాలే, నువ్వు గిట్లెట్లా ప్రశ్నిస్తావు అన్నాడు. మరి ఇక్కడ జరిగింది తప్పే కదా, 100కు 100% ఇక్కడ జరిగింది అన్యాయమే కదా. మరి ఈ అన్యాయాన్ని నిలదీయకపోతే ఎట్లా? ఒకసారి ఇది చూద్దాం. సూర్యాపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ల దాడికి దిగారు. మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. బీఎస్పీ కౌన్సిలర్ ఇంటిపై దాడి చేశారు. బీఎస్పీ పార్టీకి సంబంధించిన 45వ వార్డు కౌన్సిలర్
పావని కృపాకర్ ఇంటిని కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ అనుచరులతో కలిసి ముట్టడించారు. అవిశ్వాసం వీగిపోవడానికి తానే కారణమంటూ కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంటిపై దుమ్మెత్తిపోశారు. పావని కృపాకర్ ఇంటిపై దాడి జరుగుతుండడంతో అక్కడుండే బీఆర్ఎస్ నేతలు ఆమెకు మద్దతుగా తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను వెళ్లిపోవాలని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో స్వల్ప లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పై కాంగ్రెస్ నేతలతో కలిసి పలువురు అవిశ్వాస తీర్మానం చేశారు. అవిశ్వాసానికి మద్దతుగా 45వ వార్డు కౌన్సిలర్ పావని కృపాకర్ కూడా సంతకం చేశారు. అయితే ఇలా 31 మంది సంతకాలతో ఆ లేఖను కలెక్టర్కు అందజేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ ఈ నెల 27న అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం పెట్టారు. కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించారు కలెక్టర్. అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసిన కార్పొరేటర్లు అంతా క్యాంపు వెళ్లారు. అయితే గూడూరి పావని కృపాకర్ మాత్రం తన మనస్సు మార్చుకున్నారు. అవిశ్వాసానికి మద్దతు ఉపసంహరించుకొని క్యాంపు నుంచి బయటకు వచ్చారు. శనివారం అవిశ్వాసం వీగిపోయినట్లుగా కలెక్టర్ ప్రకటించడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు రెచ్చిపోయారు. గూడూరు పావని కృపాకర్ ఇంటి మీదకి దాడి చేశారు. తాను క్యాంపుకు రాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయిందంటూ మండిపడ్డారు. ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. బీసీలలో ఎవరికైనా మున్సిపల్ చైర్పర్సన్ పదవి వస్తుందనే తను అవిశ్వాసం తీర్మానంపై సంతకం చేసినట్లుగా తెలిపారు పావని కృపాకర్. కానీ చైర్మన్ పీఠాన్ని అగ్రవర్ణాలకు కేటాయించడంతో ఉపసంహరించుకున్నట్లుగా చెప్పారు. ఇక చూసిల్లా ఏ అధికారం ఉంది వీళ్లకు? ఇప్పుడు పావని కృపాకర్ అనే 45వ వార్డు కౌన్సిలర్కు సంబంధించి ఏ తప్పు చేసిండు? ఒక కౌన్సిలర్ ఇంటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వాళ్ళ అనుచరులు పోయి ధర్నా చేస్తారట. మరి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ, మరి గవర్నర్ గారు, మీరు చాలా సందర్భాలలో తెలంగాణలో ఏదైనా జరిగితే దాన్ని తెప్పించుకునేవాళ్ళు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఒక్కసారి మీరు వెళ్ళండి. ఆడ జరిగిన సంఘటనకు సంబంధించి మీరు ఎందుకు ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు? ఒకసారి తెలుసుకోండి గవర్నర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మీరు బయటికి చెప్పే స్టేట్మెంట్లు ఎట్లుంటాయి తెలుసా? కడిగిన ఆనిముత్యాలు ఒక శుద్ధ పూసలు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు చేసేది ఎట్లుంటుంది తెలుసా? చాలా రివర్స్గా ఉంటుంది. నేను చాలా సినిమాలలో చూసిన, నాకు తెలిసి బహుశా లీడర్ సినిమా అనుకుంటా, అలాంటి లీడర్ సినిమానో లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదో తెలియదు, కానీ వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇంకోలా ఉన్నాయి అనేది నాకైతే అనిపిస్తున్నది. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులలో కౌన్సిలర్ ఇంటి మీద దాడి జరగడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. మద్దతు ఇస్తారు, ఇవ్వకపోతారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ యొక్క ఆలోచన. వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఈరోజు జరుగుతున్న అంశం ఏంటండి? ఈరోజు తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక దీన్ని ప్రశ్నించద్దు, ప్రశ్నిస్తే తప్పైతుంది. ఒక్కసారి ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ మళ్ళొక్కసారి ప్రయత్నాలు చేస్తున్నదట. ఒకసారి చూద్దాం దానికి సంబంధించి. కమలం కూల్చిన రాష్ట్ర ప్రభుత్వాలు, 10 ఏళ్లలో 8 ప్రభుత్వాల కూల్చివేత, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైనం. మోడీ షా చూపు పడితే ఆ రాష్ట్రంలో బీజేపీ కాషాయ జెండా ఎగరాల్సిందే. 2014 నుంచి 24 వరకు ఇదే తంతు. అరుణాచల్ నుంచి గోవా వరకు, మహారాష్ట్ర నుంచి బీహార్ వరకు కమల్నాథ్ వేలు పెట్టని సర్కారు లేదు. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకున్న మన దేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతో గొప్పగా కీర్తించారు. అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ముందు వరుసలో నిల్చుంది. నేటి బీఆర్ఎస్ రాజకీయం వెనుక కమలం పార్టీ పెద్దల వ్యూహరచన దాగి ఉంది. మోడీ షా జోడీ చేస్తున్న అప్రజాస్వామిక విధానాలకు ఇదిగో మచ్చుతునుకే. ఇది నిమ్మలంగా ఉన్న ప్రభుత్వాలను కూల్చి ఎన్డీఏ కూటమిని గద్దెనెక్కించడంలో కమల్నాథులు సిద్ధహస్తులయ్యారు. కాంగ్రెస్ పై ఏవైతే విమర్శలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారో వాటినే బీజేపీ నేడు ఆచరిస్తూ తన వికృత కోణాన్ని ప్రపంచానికి చూపిస్తున్నది. ఓ పక్కన ఇండియా కూటమిని చీల్చడంతో పాటు మరో పక్కన రానున్న లోక్సభ ఎన్నికలలో అత్యంత కీలకమైన బీహార్లో మెజార్టీ సీట్లను దక్కించుకోవాలన్నది కమల్నాథుల ప్లాన్. ఇదే బీజేపీకి మొదలు చివరి దాకా
ఇప్పటి వరకు బీహార్తో కలుపుకొని 10 ఏళ్ల పాలనలో 8 ప్రభుత్వాలను కూల్చింది. విపక్ష నాయకులవి పాత్రలే అయినా వెనక నుంచి కథ నడిపించేది కమల్నాథులే. ఒక తమిళనాడులో వీరి వ్యూహం బెడిసికొచ్చింది, కానీ లేదంటే అన్నా DMKని చీల్చి అక్కడ కూడా తమ జెండాను పాతడానికి కమలం పార్టీ తీవ్రంగా కృషి చేసి చివరికి చతికిల పడింది. ఒకసారి ఎక్కడి నుంచి ఏం జరిగింది అనేది చూడాలి కదా, చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ మీ అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి చూద్దాం. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది అత్యంత హేమమైన రాజకీయం. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి వచ్చిన సీట్లు కేవలం 11 మాత్రమే. కాంగ్రెస్కి 42 సీట్లు వచ్చాయి. అయినా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏకంగా కాంగ్రెస్ సీఎం సహా 42 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని రాత్రికి రాత్రే కమల సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంతకంటే దారుణమైన విషయం ఏమన్నుంటే మీరే చెప్పారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ బీజేపీకి 2014లో 11 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్కు 42 స్థానాలను వచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేసింది. నెంబర్ 1. ఇక బీహార్, ఇదే బీహార్లో 2015లో ఎన్నికలు జరిగాయి. నితీష్ కుమార్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2 ఏళ్లు తిరిగేసరికి అంటే 2017లో ఈ సర్కార్ మీద కన్ను వేసిన బీజేపీ నితీష్ని తమ వైపుకు తిప్పుకొని ఆ సర్కార్ను కూల్చివేసింది. ఇక చూడు బీహార్లో అదే కథ. ఉత్తరాఖండ్ 2016లో ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ సర్కార్ కూల్చి అక్కడ రాష్ట్ర పాలన పెట్టించింది బీజేపీ. తర్వాత జరిగిన ఎన్నికలలో బీజేపీ గద్దెనెక్కింది. మణిపూర్ 2017లో మణిపూర్లో ప్రజాస్వామ్యాన్ని అత్యంత పాశవికంగా కూల్చింది. 60 సీట్లలో కాంగ్రెస్వి 28 సీట్లు వస్తే ఆ పార్టీ కాదని 21 సీట్లకు వచ్చిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. ఆ తర్వాత కాంగ్రెస్ని చీల్చి 9 మంది ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ఏమైంది ఇటీ ఒక్క నిమిషం తెలంగాణ ప్రజలారా, ఇప్పుడా ఓకే తెలంగాణ ప్రజలారా, ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మీరు వినాలి. ఇది అక్రమ అరెస్టులు, అక్రమంగా కూడా మనల్ని జైల్లో వేసే పరిస్థితులతో పాటు బహుశా భారత రాజ్యాంగంలో ఏ విధంగా ఒక వ్యక్తిని కుట్రపూరితంగా అరెస్టు చేయాలో అన్ని రకాలుగా కూడా చేస్తున్నారట. ఈ అరెస్టులో కీలకంగా వహించే అధికారులు కూడా ఒత్తిళ్లకు తలొగ్గి మంత్రుల మాట, ముఖ్యమంత్రి మాటలు వింటే భవిష్యత్తులో ఆ చర్యలు కూడా ఉంటాయని మా అడ్వకేట్లు చెప్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా మీకు చెప్పిన రైట్. మొత్తానికి ఇక్కడ బీజేపీ పార్టీ వరుసగా కూడా 2014 నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ప్రభుత్వాలను అన్ని కూల్చిన 8 ప్రభుత్వాలను కూల్చివేసింది ఆ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఇది ఈ రోజు అంశం కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలలో ఏదైనా కూడా విషయానికి సంబంధించి ప్రధానంగా కూడా ఒకసారి మీరే ఆలోచించాలి. కమలం కూల్చిన పార్టీలకు సంబంధించి చాలా వరకు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరిగినా ఎట్లున్నా కూడా మీరు ఎప్పుడూ ఆలోచించే విషయం ఏంది అంటే, ఇప్పుడున్న పరిస్థితులలో చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విషయాలలో అన్నీ కూడా ఒకటే అంశాన్ని చోటు చేసుకుంటే, కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించుర్రి. ఏంది అంటే ఈరోజు ఏ పార్టీ అయినా, ఇందిరమ్మ రాజ్యమైనా ఏ రాజ్యమైనా బయటికి మాత్రమే నీతి సూక్తులు చెప్తారు కానీ ఇక్కడ జరిగేది మరోలా ఉంటుందని తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరిగే ఈ అంశాలకు సంబంధించి నిజానికి ఏం జరగబోతున్నది, ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. సో రేపు జరగబోయే పరిస్థితులు కూడా ఎట్లుంటాయి అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలారా మీరందరూ దయచేసి ఆలోచించాలి. ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది, ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా రేపు ఇదే ప్రభుత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంటుందన్న గ్యారంటీ ఉన్నదో లేదో మరి నాకైతే తెలియదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ జరిగే వ్యూహాలు మరోలా ఉన్నాయి అనేది కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి నిజానికి అలాంటి పరిస్థితులే ఉంటాయా ఏంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. తెలంగాణలో మరి సారు ఏమన్నా ఇతరత్ర పార్టీలకు వెళ్ళే ప్రయత్నం పోతాడా, ఏం కథ అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. వాస్తవ విషయాలను మీరు కూడా తెలుసుకోరు. ఇక దానితో పాటుగా మరో అంశం, రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే, పెన్షన్ పెరగలే. ఇది మరో విషయానికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు ఏంది తెలంగాణలో జరుగుతున్న అంశం అంటే ఇదోటి. ఇప్పుడు ఈ అంశాలను ప్రశ్నించద్దు, ప్రశ్నిస్తే మనం లంగ అవుతాం, దొంగ అవుతాం. పదవుల కోసం పాకులాడే నేతలైతే వాళ్ళు ఏం పోరాటం చేసిలో మనకు తెలియదు. కానీ ఈరోజు ఏం పోరాటం చేయకున్నా కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళకు పదవులు ఇస్తారు, అన్ని రకాల సహకారాలు చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తే మాత్రం మనం తప్పులో పడతాం. ఈ ప్రజల పక్షాన రైతు బంధు రాలే అన్నా,
రైతులు ఇప్పటి వరకు 40 రోజులలో 23 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతోపాటు రుణమాఫీ గాక చాలామంది నోటీసులు వచ్చినాయి. ఈ అంశాన్ని కూడా చెప్తే ఇది తప్పైపోతుంది. పెన్షన్కు సంబంధించి ఇప్పటి వరకు వృద్ధులు, వికలాంగులు, దాంతోపాటు ఒంటరి మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారంటే దానికి ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఇది ఏంది అంటే, ఓ గాయకుడు రాజా దర్బార్లో పాటలు పాడేవాడు. ప్రతిరోజు పాటలు పాడుతున్న సమయంలో అతనికి డబ్బు ఇస్తున్నట్లుగా, ఆ పొలం ఇస్తున్నట్లుగా, వజ్రాలు ఇస్తున్నట్లుగా రాజు ప్రకటించేవారు. కార్యక్రమాలు ముగిశాక చివరి రోజున ఆ గాయకుడు రాజు దగ్గరికి వెళ్ళి తనకు ఇస్తానన్న డబ్బు, పొలం, వజ్రాలు ఇవ్వాలని అడుగుతాడు. అవి ఇచ్చేస్తే తన ఊరికి వెళ్ళిపోతానని రాజా దర్బార్కు వెళ్తాడు. అప్పుడు రాజు ఆ గాయకుడిని చూసి, నువ్వు పాట పాడి నన్ను ఆనందింపజేస్తావు, నేను కాணிకలు ఇస్తున్నట్లుగా చెప్పి నిన్ను ఆనందింపజేస్తాను, దానికి దీనికి చెల్ అని సమాధానం ఇస్తాడు. అది విన్న గాయకుడు కళ్ళు తెలిసి కింద పడిపోతాడు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు కూడా, రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రైతు బంధు వచ్చేసింది, రుణమాఫీ 4 రోజులలో అయిపోయింది, రెట్టింపు పెన్షన్లు కూడా వచ్చేస్తున్నాయని సర్కారు మీడియాలో వార్తలు తప్ప లబ్ధిదారులకు మాత్రం అవి అందడం లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అరిచేతిలో వైకుంఠాన్ని చూపెడుతుంది. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా ఇది నిజం. ఈ రోజు సంక్షేమ పథకాలు గాలికి వదిలేసింది. ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా రైతు బంధుకు సంబంధించి రాలేదంటూ రైతులు ఆందోళన, పెట్టుబడి కోసం అప్పులు చేస్తామని ఆవేదన, రుణమాఫీపై ప్రచారమే తప్ప కనిపించని ప్రగతి, సీఎం చెప్పి 20 రోజులైనా నో యూస్, డిసెంబర్లో రాగానే పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ గెలిచాక ఇప్పటి వరకు కూడా 2 సార్లు పాత పెంచలే అనే విషయానికి సంబంధించి ఒకసారి ఆ డాక్యుమెంట్ ఇప్పటివరకు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఏమైంది అనేది ఒకసారి ఆ డాక్యుమెంట్ గీడు ఉంటుంది. ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలారా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది ఒకసారి మీరు కూడా వినాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీరు కూడా వినరు తెలంగాణ ప్రజలరా. ఇవేనా రైట్, ఒకసారి ఇది చూడాలి. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇప్పటి వరకు రైతుకు సంబంధించి రైతు బంధు అందకపోతే 40 రోజులలో 23 మంది మరణించారండి, నేలరాలిపోయి. ఆటో డ్రైవర్లు ఇప్పటి వరకు నేలరాలిన విషయాన్ని మేము ముందు ఉంచినాం. దానితో పాటుగా పింఛన్కు సంబంధించి ఇప్పటికీ కూడా కనీసం నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మీరు చూసారు. అంటే వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఊరించి ఏదో చేయబోతున్నామని చెప్తుంది, కానీ నిజానికి ఏది ప్రాక్టికల్గా జరగట్లేదు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా దయచేసి ఆలోచించండి. మీరు అనుకున్న మార్పు ఇక్కడ వచ్చింది నిజమే. ఎట్లా మార్పు వచ్చిందో తెలుసా? మీరు ఎవరైతే కార్యకర్తలు జెండాలు మోసి ధర్నాలు చేసి రాస్తోరోక చేసి ఫ్లెక్సీలు గట్టిలో మీరు ఎక్కడైతే ధర్నాలు చేసిరో అక్కడే ఉన్నారు. కానీ ఇక్కడ అద్భుతమైన మార్పు ఏందో తెలుసా? ప్రజలకు మంచి జరిగింది అనుకుంటున్నారా? తప్పు. ఈ ప్రజలకు ఏం జరిగింది అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సీఎం అయింది అంతే, అంతకమించి ఏం జరగలే. దానికి సంబంధించి కూడా ఏమీ కాలే. అంతే. ఇప్పుడు రైతులుగా ఇప్పుడు చూడుర్రి, ఆల్రెడీ నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ దాని కింద క్రాప్ హాలిడేలు వచ్చినాయి, కరెంటు కోతలు నడుస్తున్నాయి. రేపు ఇంకేదైనా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా వాస్తవాలు మనం తెలుసుకోవాలి. ఇక చూడుర్రి, అన్నదాతలను అరిగోస పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ పాత రోజులను గుర్తు చేస్తుంది అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా దయచేసి ఈ విషయాన్ని కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది కూడా చూడండి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్, రైతులను ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. వానపాములకు ఎవరు భయపడరు, కేసీఆర్ది ప్రశ్నించే పదనైన గొంతుక. ఢిల్లీ మేనేజ్మెంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనే విషయానికి సంబంధించి ఎట్లున్నది అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఒకటే అంశం, ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో సీఎం రేవంత్ రెడ్డి అయింది తప్ప డిక్లరేషన్ పేరుతో జనాన్ని మోసం చేశారు తప్ప సిరిసిల్ల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ చెప్పిండు కాదా? అన్నదాతలను అరిగోస పెడతలేరా? ఎంత ఇబ్బంది పెడుతున్నారండి. ఓ రైతు బంధు ఇయ్యడు, రుణమాఫీ ఇయ్యడు, ఏంది రైతులకు యూరియా బస్తాలు ఇయ్యడు, ఓ నీళ్ళు ఇయ్యడు, ఓ కరెంట్ ఇయ్యడు. అబ్బా ఎంత ఘోరం ఇది. రైతులను అష్టదిగ్బంధనం చేసి బానిసలు అంటే ఒక రకంగా కూడా వాళ్ళకు ఏమీ ఇవ్వకుండా నా దేశం అట్లా ఇట్లా అని పబ్లిసిటీ చేసుకుంటూ నా రాష్ట్రంలో ఇంత అద్భుతంగా జరుగుతుందని చెప్తున్నాడు తప్ప ఇక్కడ రైతులు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? పురిటి నొప్పులు అనుభవించే తల్లి ఎంత భయంకరమైన పురిటి నొప్పులు అనుభవిస్తుందో ఈ రోజు నా రైతన్నలు కూడా అంత భయంకరమైన నొప్పులు అనుభవిస్తున్నారు. కండ్ల ముందు పచ్చదనంతో కలకలలాడాల్సిన నా పంట సేన్లన్నీ బీడు భూములుగా నెర్రలు వారిపోయి ఉండి వాటికి పెట్టుబడి పెట్టి ఏం జరుగుతుందో అర్థం కాక కన్నీళ్ళు.
ఇంకో పక్కన పెట్టుబడి అప్పో సప్పో వడ్డీకో తెచ్చి పెడితే ఈరోజు అదే పెట్టుబడి అదే వడ్డీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో కూడా చూస్తున్నాం. ఇంకో పక్కన ఇప్పుడు బ్రతకాలా చావాలా, చెట్టుకు ఆకులు ఎట్లయితే రాలిపోతాయో ఇక్కడ ప్రాణాలు కూడా అట్లా రాలిపో, వాటికి సంబంధించి కాపాడాల్సింది పోయి ఆగురి మేము అది చేస్తాం ఇది చేస్తామని. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా 100కు 1000% రైతుల విషయంలో ఎలాంటి సమస్య రాలే. మీరు ఆలోచించండి, అసలు తెలంగాణలో రైతాంగానికి సంబంధించి ఎలాంటి సమస్యలు కూడా రాని పరిస్థితి ఉన్నది. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి. రైట్, ఇక దీనితో పాటుగా విపక్ష పార్టీ పేపర్ కూడా చూడాలి. రాడార్పై రణమే, జాతీయ స్థాయి ఉద్యమానికి కదం కలిగిన ప్రజా సంఘాలు పార్టీలు. అడవుల సంరక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం, పరిరక్షణ సమితి. ధామగుండం అడవి రక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం 10 రోజులలో. ఇది వికారాబాద్కు సంబంధించింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ధామగుండం రిజర్వాయర్ ఫారెస్ట్లో ఏంది అంటే 4 నదులకు పుట్టినిల్లైన రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని ప్రజా సంఘాలు మేధావులు అనేక రకాలుగా కూడా ఉద్యమాలు చేస్తున్నాం. పర్యావరణం పునరుద్ధరిస్తే హృదయోగాలు అంటే క్యాన్సర్లు కానీ ఇతరత్ర ఊపిరితిత్తుల సమస్యలు కానీ రోడ్డు ప్రమాదాలకు కానీ వ్యక్తిగత ఆరోగ్య చాలా రకాలుగా అనేక రకాలుగా పంచభూతాలే పంచప్రాణాలు అన్నట్టుగా ఇక్కడ పర్యావరణ పునర్జీవనంతోనే ఆరోగ్యం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఆగమాగం చేస్తున్నారు. ఇక్కడ చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఏంది అంటే ఇక్కడ ఏర్పాటు చేయడం సముచితం కాదు. ఎందుకంటే నేవీ రాడార్ ఏర్పాటు చేస్తే 12 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తే 7 కిలోమీటర్లకు ఉన్న గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. 7 కిలోమీటర్ల మేర రహదారిని ఏర్పాటు చేసే ప్రదేశంలో మూసి కాగ్నా మరో 2 నదులు కలుస్తాయి. వీటి ఉనికికే ముప్పుకు వాటిల్తుంది. దాంతోపాటు జంతువులు పక్షులు ప్రజలు రేడియేషన్ ప్రభావానికి కూడా గురవుతారని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక పక్కన అయిపోయింది నెర్రెలు బారిన మాగాణం కథం. ఏం బాధ అవుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి ముఖ్యమంత్రి గారు మీకు అంటేమో కోపం వస్తుంది, నిప్పుల మీద ఉప్పులెత్తే ఎంత చిట అనిపిస్తుందో మీకు అట్లా అనిపిస్తుంది. ప్రాజెక్టులు నీళ్ళందక రైతుల తంటాలు, బావులలో పుడిక తీస్తే క్లీన్ల గిరాకీ. ఇక చూడు ఏమైపోయిందో చూసిరా తెలంగాణ ప్రజలారా, ఏటైపోయిందో చూసిరా, ఏం జరుగుతున్నదో చూడుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లున్నదో చూడుర్రి మీరే. ఇక చూడుర్రి ఇంత దారుణమా ఇంత ఘోరమా, ఒకసారి మీరే చూడాలి తెలంగాణ ప్రజలారా. చూడు ఇక చూడు రైతన్న కష్టాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడు. ఈరోజు మళ్ళీ గదే ప్రభుత్వం వచ్చేసింది. 10 ఏళ్ల నాటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయిపోయినాయి. ఈరోజు 10 ఏళ్ళు నాటిన ఏం జరిగింది, బావులలో పుడక తీసుకున్న రైతులు కానీ నారాయణపుర ఆయకట్టుకు నీటి కటకట కానీ ఎల్లంపల్లి నీళ్లు రాక 6 మండలాల్లో 27,000 ఎకరాల సాగు సంబంధించి ప్రశ్నార్థకంగా మారిపోయింది. అన్నదాతకు నీటి కష్టాలు మొదలైనవి. ప్రాజెక్టుల నీళ్లు రాక బావులలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతు నానా అగచాట్లు పడుతున్నారు. బావులలో పూడిక తీసేందుకు మునుపటిలాగా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కుర్మపల్లి నీళ్ల కష్టాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడ భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు మళ్లీ భగీరథ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ తోళ్ళ మాటలు విని బోర్లబడ్డం. ఇప్పుడున్న ఎమ్మెల్యే మా పల్లికి వచ్చి నీళ్లు ఇంత అని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఎటు కాకుండా చేసిండు. నార్లకు ముంచిండు, రైతు బంధు అన్నాడు, 4,000 పింఛనాడు, మొత్తం డూప్లికేటు చేసిండు. ఏ రాజ్యాన ఉంటాడో తెలియదు, ఫోన్ చేస్తే లావట్టడు. కాంగ్రెస్ మాటలు విని బోర్లబడ్డం. నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్ళు ఎక్కడ పోయినాయో చెప్పాలి. 2 మడులు వేసుకుంటే నీళ్లు లేక ఎండిపోయినాయని ముసలవ్వ చెప్తుంది. ఇక చూడు ఎంత ఘోరం ఎంత అన్యాయం అండి తెలంగాణ ప్రజలారా. ఈరోజు తెలంగాణలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు కూడా భవిష్యత్తులో కూడా వస్తాయి. మీరు ఓన్లీ ఇక్కడ వరకే అనుకుంటున్నారేమో కానీ రేపు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. రానున్నది అసలే ఎండాకాలం. ఈ ఎండాకాలంలో అధిక ఇక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ నీటి కానీ ఎక్కువ వినియోగం అవసరం ఉంటుంది. మీరు చూడండి ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇక యూపీకి మన ఫార్ములా అంటే చూడొచ్చు. భారీ ప్రోత్సాహాలతో కంపెనీలకు యోగి సర్కార్ వల్ల యూపీతో 70కి పైగా ఫార్మా సంస్థల సంప్రదింపులు. ఆ రాష్ట్రమే బెటర్ చాయిస్ అంటున్న పరిశ్రమ వర్గాలు. మన ఫార్మాసిటీపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తామంటూ ఫార్మా విజిలెన్స్ అంటూ గందరగోళం చెప్పిన పరిస్థితి. మనోళ్లకు ఏం తెలియదా, ఏం తెలుస్తుంది, ఏం చేస్తారు వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదా, ఏం తెలియదా, ఆగం చేస్తారు అంతే. ఏం ఉండదు ఈడ చూడు, ఏం ఉండదు ఈడ. అరే నిన్న నేను మర్చిపోయినా, అసలు మీ అందరికీ తెలవాలి, మన టీఎస్పీఎస్సీల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తికి అలాట్మెంట్ చేసిండు. ఈయన ఎవరో కాదండి, టీఎస్పీఎస్సీ ఏపీకి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి
సీఎం అయిన తర్వాత వాళ్ళ బావమరిది కృష్ణా జిల్లాకు సంబంధించిన వెంకట్రామిరెడ్డి సిఫారసుల మేరకు రామ్మోహన్ను టీఎస్పీఎస్సీలో నియమించారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆంధ్ర బానిస సంఖ్యల కింద, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద ఇంకా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ అర్హతలతోనైతే నువ్వు ఈడ పరిపాలన చేస్తున్నావో టీఎస్పీఎస్సీలో తెలంగాణ బిడ్డల్ని కనబల్లే, ఎక్కడో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ఎట్లా చేసినావు రేవంత్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈరోజు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు ఎందుకోసం పోరాటం అయినా నీకెందుకు తెలుస్తుంది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా ఉన్నావా? నీకు తెలంగాణ ఉద్యమం గురించి ఏమన్నా తెలుసా? టీఎస్పీఎస్సీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చినవా లేదా? ఇది ఎంత ఘోరం, ఎంత అవహేళన! అరే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తికి తెలంగాణ బోర్డుకు సంబంధం ఏందండి ఉద్యోగ నోటిఫికేషన్లా? ఒకసారి మీరే చెప్పండి తెలంగాణ ప్రజలారా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు టీఎస్పీఎస్సీ సభ్యుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి అండి. ఇంత ఘోరమైన విషయాన్ని మీరు ఎప్పుడైనా చూసిలా? రేవంత్ రెడ్డి తన యొక్క మరి ఎవరి అల్లుడు కోసమో వాళ్ళ ఏంది ఏమంటారు ఏదో వరుసలు మనకు తెలియదు, ఆ బంధువుల కోసం వాళ్ళ బంధువు సిఫారసు చేస్తే చేసిండా? మరి తెలంగాణలో ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించడానికి తెలంగాణ అధికారులే దొరకలేదా? ఇక్కడ 4 కోట్ల మందిలో కనీసం ఏ ఒక్క అధికారి కనిపించలేదా రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తున్నావు? ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను తెలంగాణలో ఏ విధంగా ఏ ఆలోచనతో నువ్వు పెట్టినవు అంటే నీ డైరెక్షన్ అంతా ఇప్పటికీ కూడా మన చంద్రబాబు మీ యొక్క గురువు గారు చంద్రబాబు గారి డైరెక్షన్లోనే నడుస్తున్నదా? ఈ తెలంగాణను ఏం చేద్దాం అనుకున్నావు? టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తికి పని ఏంటి? గట్ల ఉన్నది కథ. ఈయన యొక్క పరిపాలనలో అద్భుతమైన ఆవిష్కరణలు అవి. మేడారం జాతరకు ఒకే రోజు 5 లక్షల మంది ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు జనం మేడారం జాతరకు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒకే రోజు 5 లక్షల మందికి పైగా కూడా తరలి వచ్చారు. గద్దెకు తాళాలు వేయడంతో దూరం నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా తాడ్వాయి మేడారం రూట్లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అడవిలోనే 2 గంటల పాటు వెహికల్స్ సాగిపోయాయంటూ కూడా చెప్పారు. అయితే సరే కానీ ఇది అంతా మంచిగానే ఉన్నది కానీ ములుగు జిల్లాకు సంబంధించిన మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు సీతక్క గారు ఎన్ని వందల కోట్లు తెచ్చిల్లో ములుగు జిల్లా ప్రజలకు తెలవాలి. ములుగు జిల్లా ప్రజలారా మీరు ఒక గిరిజన బిడ్డలని మనం ఏంది అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే ఇతరత్ర ఏదో ఒక కులం ప్రాతిపదికన అక్కడ చేసే వృత్తిని బట్టి దేన్నో బట్టి అప్పుడు ఏదో ముద్ర పడ్డదో అంతా పక్కన పెడదాం. నేను మీ గిరిజన బిడ్డలందరూ అంటున్నారు కదా, గిరిజన బిడ్డలందరినీ మీ ఈ మినిస్టర్ గారు మోసం చేస్తున్నారు. ఎందుకు అని అంటే చెప్పాలనా, కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇక్కడ 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు కావాలని డిమాండ్ చేసిండు. ఇవాళ వాళ్ళ అన్ననే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఒకే తల్లి గర్భంలో ఉట్టకపోయినా కూడా మీ ఇద్దరం అన్నా చెల్లెలం అని చెప్పిరు, బాహాటంగానే చెప్పిరు కదా. రాఖీ కూడా కట్టింది కదా. ఆడబిడ్డ కట్నం కింద మీ ములుగు జిల్లాకు ఒక 2000 కోట్లు తెచ్చుకోపోయారు. మేము అద్దనం మేమేం ఒక్క విమర్శ చెప్పియా. శాటిలైట్ ఛానళ్ళ నుండి యూట్యూబ్ ఛానళ్ళ వరకు ఏ పత్రికలో రాయనియా. దాని గ్యారంటీ నేను అభివృద్ధి చేయి, నేను ఒప్పుకుంటా, యాక్సెప్ట్ చేస్తా. కేసీఆర్ మీదనేమో దుమ్మెత్తిపోతారు, వీళ్ళ ప్రభుత్వం వస్తుంది, దాంట్లో మళ్ళీ మినిస్టర్గా ఉంటారు, కానీ ఏం చేయరు. అర్థమైందా తెలంగాణ ప్రజలారా? చెప్తా బినామీ ఆస్తులు ఏడున్నాయి, ఒక్కొక్కల చిట్టా అంతా ఇప్పుడు బయటికి మొత్తం బయటకు వస్తుంది. మెల్లమెల్లగా అంతా బయటకు వస్తుంది. ఏం జరుగుతుంది ఏం కథ అనేది మొత్తం చూద్దాం. తెలంగాణ ప్రజలారా దయచేసి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మొత్తం అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయానికి సంబంధించి ఏంది అనేది మొత్తం చూద్దాం. చాలామంది ఎవరెవరు కాంట్రాక్ట్లు ఎటెటు పోతున్నాయి ఏం కథ, ఏ రాష్ట్రాలలో ఎవరెవరు ఏ కాంట్రాక్టులు ఎత్తాలి, ఇక్కడ కనీసం వాళ్ళ పేరు మీద ₹1 కూడా లేదని చెప్తున్నారు కదా. మేము పేదవాళ్ళం మాకేం తెలియదు అని చెప్తున్నారు కదా. ఈ విషయానికి సంబంధించి ఇవన్నింటిని కూడా నేను బట్టబయలు చేస్తా, జర ఆలోచించురు. మున్సిపల్ శాఖలో అడ్డగోలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వివిధ కారణాల అనుమతులతో అక్రమాలు. 2023 కదా, 2024 కదా, 2025, 26, 27 మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా గదే రాయాల్సి వస్తుంది. నేను చెప్తున్నా కదా, గంతే ఉంటుంది ఇక.
కాయ నిల్వది కడుపు పండది. యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషం, గాలి, నీరు, నేల అన్నీ కలుషితం. పశువుల మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపైన ప్రభావం. గింజరాల్చే వరి, గెలవేయని కొబ్బరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని గత పాలకులు. గతంలో నేరుగా పీఎంఓకు ఫిర్యాదు చేసిన రైతులు. ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రానికి నివేదిక. కాలుష్య వ్యర్థాలతో ప్రవహిస్తున్న పీలాయిపల్లి కాల్వనట. ఓ కొడుక. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం వద్ద ఫార్మా కంపెనీల పొల్యూషన్తో మాడిపోయిన చెట్లు ఇక్కడ మట్టి పూశారు. ఓ కొడుక. ఏం లేదు, ఇక్కడ తప్పేవల్ది తెలుసా అధికారులది. లంచాలకు మరిగి, అడ్డకోలుగా లంచాలకు మరిగి ఏం చేస్తున్నారంటే వీటికి సంబంధించి వీళ్ళకు ఈ లంచాలకు మరిగి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్డగోలుగా అనుమతులు ఇస్తారండి. అనుమతులు ఇచ్చేసి ఏం చేస్తారంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అడ్డగోలుగా అనుమతులు ఇస్తే ఏమవుతుంది, వానికి డబ్బుల కోసం, వాళ్ళ యొక్క కకృతి కోసం ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. కేటీఆర్ ఇలాకాలో అవిశ్వాసం. నువ్వు ఇక అంతటా పెడతారు. అబ్బో ఏదో ఉంటుంది సంవత్సరం నీతి నీళ్ళపాలంటే ఏదో డాష్ 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 అంటారు మా భాషలు అయితే. మరి మీ భాషలు ఏమంటారో తెలియదు. ఇవాళ ఏదో నీతులు చెప్పిన అమ్మ అంటే ఏదో ఏర్వకి ఏడుతుంది అంటారు. చూడు గట్టున్నది మీ కథ. ఇక దీంతో పాటుగా ఇవన్నీ భజన పత్రికలు. వెలుగుకు ఏమైంది అంటే కంటి ఆపరేషన్ అయింది. ఇక జ్యోతమ్మకు తెలుసు కదా, ఈయననే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న హీరో. మీకు మంత్రి పదవులు కావాలంటే ఎమ్మెల్యేలారా వేమూరి రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళండి, ఈజీగా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా. గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి, మళ్ళీ వీఆర్ఓ వీఆర్ఏలు ఏర్పాట్లు అయిపోయాయి. ఇవ్వని ప్రభుత్వం వచ్చినప్పుడు వాడు చేయర్రి. ఆ క్రమబద్ధీకరణపై కొరడా ఏమున్నది. సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయితరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చిత్రంలో వేం నరేందర్ రెడ్డి. ఇక ప్రభుత్వం వచ్చినాక బెదిరిస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఏదో వచ్చి గుంజుకునే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ ఖాళీ గోచికి కూడా రేవంత్ సరిపోడు. ఇదైతే నిజం. కేసీఆర్ ఖాళీ గోచికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు. ఇది 100% నిజం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కేసీఆర్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిందంటే దానికి వచ్చిన భిక్ష కేసీఆర్ది. తెలంగాణ రాష్ట్రం అనేది రాకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఏడుండు. ఒకసారి మీరే ఎప్పుడు తెలంగాణ ప్రజలరా, ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి పెట్టిన భిక్ష అది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రైట్. దాంతో పాటుగా ఇంకేమున్నాయి ఈ భజన మీడియా. ఇక ఇది దీంట్లో పుండకోరం ముచ్చట్లుంటాయి. గులాబీ రిచ్ బీఆర్ఎస్ లీడర్లు ఇసుకదందా బినామీ నిరూపించు. ఈ లంగ ముచ్చట్లు రాస్తుడేందుకు నిరూపించు. ఇగో పలానా ఎమ్మెల్యే పలానా కాడ గిన్ని లక్షలు, గిన్ని వందలు, గిన్ని కోట్లు, లేకపోతే గింత చేసిండని రాయి. అది రాయదు, బట్టగాల్సి మీదేయాలి. ఇక బడ్జెట్ సెషన్లో కులగణన బిల్లు ముసాయిదా తయారీపై ప్రభుత్వ కసరత్తు. మంత్రి పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు. బీహార్, కర్ణాటకలో గణన ప్రాసెస్ కంప్లీట్. అవసరమైతే ఆయా రాష్ట్రాలలో పర్యటన స్టడీ. వాటికంటే మెరుగుకు ప్రయత్నం. వచ్చే నెల 2nd వీక్లో అసెంబ్లీ సమావేశాలు. ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన విషయాన్ని చూడొచ్చు. ఇక దాంతోపాటు నో చేంజ్. ప్రస్తుత పీసీసీతోనే ఎంపీ ఎలక్షన్లకు ఊపు తగ్గకుండా కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక దీనికి బాగుంటుంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఖచ్చితంగా కూడా భారీ మెజార్టీ ఇస్తారు ప్రజలు. రైట్. ఏముండదు ఇక చూడరు. మొత్తం దీని ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు నడుస్తాయి అంతే. నేను చెప్తున్నా కదా, టీఎస్పీఎస్సీకి సంబంధించి రేవంత్ రెడ్డి సుట్టపైనను ఎట్లా ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకొని నియమించలు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు రైతు బంధు కానీ, పింఛన్లు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, దాంతోపాటు రుణమాఫీ కానీ ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారో తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇక దానితో పాటుగా మన మీద అక్రమ కేసులు బనాయించిర్రు, అయిపోయిందట. మరి మనకున్న విశ్వసనీయ వర్గ సమాచారం ఎప్పుడైనా లిఫ్ట్ చేస్తాం, లేకపోతే చంపేస్తాం, బెదిరిస్తాం, కొడతాం, ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి. నా ప్రాణానికి ఏం జరిగినా నీ ప్రభుత్వాన్ని, మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి మీ ఇద్దరిదే బాధ్యత. దాంతోపాటు అధికారులది. నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు ప్రశ్నించద్దు అని నన్ను చాలా రకాలుగా కూడా ఫోన్లు చేస్తున్నారు, బెదిరిస్తాలు. నువ్వు ఎట్లా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా రేవంత్ రెడ్డి ఇలాకాలో ప్రశ్నిస్తే కుదరదు బిడ్డ రంజితు, గిట్లనే అంటున్నారు. కుదరదు, ఇక్కడ నీ గొంతు మూగబోవాల్సిందే, గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు. మరి మన మీద విష ప్రయోగం చేస్తారా, లేకపోతే ఏమైనా చంపేసే ప్రయత్నాలు చేస్తారా,
కాలు చేతులు ఇరగొడతారు, ఇక అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తున్నా. అక్కడ మారింది ప్రభుత్వం తప్ప పార్టీ, ఇంకో ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ రంజిత్ అనే వ్యక్తి మారలే, ఇది క్లారిటీ. ఇక దానితో పాటు వైఆర్టీవీకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 1,50,00,000 నుండి 2.5 కోట్ల దాకా అప్పున్న. దీనికి ప్రతి నెల 5 లక్షల జీతాలు వేసుకుంటే 2 సంవత్సరాలు, దాంతోపాటు మెయింటెనెన్స్ కానీ ఇతరత్ర కానీ. ఎవరైతే పార్టీలు మనం సపోర్ట్ చేస్తాం, మీ పలానా ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నకు వాళ్ళో వీళ్ళో సాయం చేసిళ్ళు, దాన్ని పట్టుకొని ఇలా మాదే అని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఓ మంచి పేరున్న మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు మంత్రి సీతక్క ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి చేస్తున్న అన్నీ కూడా నేను అరెస్ట్ కాగానే ఇక్కడ మీ అందరికీ లైవ్లో వీడియోలు అన్నీ వస్తాయి. వాళ్ళ బాధితులు దాదాపుగా 172 నుంచి 200 మంది ఉన్నారు. ఇక దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. సరే, ప్రశ్నించద్దు, ప్రశ్నించకుంటే ఉండిపోతే సరిపోతుందా? అందుకే నేను చెప్పిన బాపు నువ్వే రావాలని. ఎందుకన్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పరిపాలన చాలా నీట్నెస్. ఎవడో లఫూట్గాడు లంగగాడు కిందున్న ఎమ్మెల్యేలు కొంతమంది సన్నాసులు చేసిన తప్పిదాలు తప్ప స్వయంగా ముఖ్యమంత్రి ఎక్కడ తప్పిదం చేయలే, ఆయన అవినీతికి ఏడా పాల్పడలే అని నేను అనను. దర్యాప్తు సంస్థలు చేయనియరి, ఆయన మీద అన్ని చేయరు. కానీ ఆయనే భావ ప్రకటన స్వేచ్ఛకు దానితో పాటుగా అన్నింటికి కుట్రలు కుతంత్రాలతో కేసులు పెట్టలే. ఇక దాని తర్వాత ఇక మీరేం ఆలోచిస్తారు, ఏం కథ అనేది మీకే వదిలిస్తున్న తెలంగాణ ప్రజలారా. నాకు వైఆర్టీవీకి ఎల్లవేళలా అండదండలుగా ఉండండి. ఈ ప్రాంతంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా మనం ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా కూడా ప్రశ్నించాల్సిందే. కానీ ఒకటి క్లారిటీ, అక్రమ కేసులు పెట్టిన అధికారులైనా లేకపోతే మంత్రి అయినా లేకపోతే రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా కూడా భవిష్యత్తులో దాని యొక్క దుష్పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నాకు జిల్లా కోర్టు హైకోర్టు మీద కాకపోయినా సుప్రీంకోర్టు అనేది ఉన్నది, అక్కడికైనా వెళ్ళి ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తాం. నేను ఎప్పుడూ విపక్షమే, క్లియర్ కట్ ఇది. ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకోరు. నా మీద ఇప్పటికే హత్యాయత్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరి ఎందుకు చేస్తున్నా, ప్రాణానికి ఏమైనా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీకే చెప్తున్నా నేను. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు నా ప్రాణానికి ఏమైనా, నా తల్లి గర్భశోక మిగిల్చాలనుకుంటున్నా, ఏం చేయాలనుకున్నా మీ కాంగ్రెస్ ప్రభుత్వాందే బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్రశ్నిస్తా. మీరు ఎంత ఇబ్బంది పెడితే అంత భయంకరంగా ఉంటాయి వీడియోలు, ఇంకెక్కువ ఉంటాయి. జర్నలిజం పిచ్చితోనే పెట్టుకున్నా, పిచ్చి నాకు అది ఏ స్థాయిలో ఉంటుందో మునుముందు మీరే చూడబోతారు. ఇక దాంతోపాటు తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా 9908572666 అనే నెంబర్ ఉంటుంది. అది ఎప్పటికీ కూడా మీకు వాట్సాప్ అందుబాటులో ఉంటుంది. దానికి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకో.